పెయిన్ ఆయిల్ ఫర్ నీ పెయిన్, జాయింట్ పెయిన్కి న్యాచురల్ రిలీఫ్, ఆయుర్వేదిక్ పెయిన్ ఆయిల్. జాగ్రత్త, మీ జాయింట్ పెయిన్ చిన్న విషయం కాదు. ఏ జాయింట్ పెయిన్ అయినా 5 నిమిషాల్లో తగ్గాలంటే మీరు చేస్తున్నది కాదు, మీరు మిస్ అవుతున్నదే కారణం. ఉదయం లేవగానే మెడ తిప్పితే నొప్పి వస్తుందా? నడుము నొప్పి వల్ల ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నారా? సయాటికా వల్ల కాలు మొత్తం కరెంటులా లాగుతున్నట్లు అనిపిస్తున్నదా? మెట్లెక్కేటప్పుడు మోకాలు శబ్దం చేస్తున్నాయా? షోల్డర్ పెయిన్ వల్ల చేతిని పూర్తిగా ఎత్తలేకపోతున్నారా? లేదా యాంకిల్ పెయిన్ వల్ల ఉదయం మొదటి అడుగు కూడా కష్టంగా అనిపిస్తుందా? మీ ఒక్కరికే కాదు, ఈ రోజుల్లో 35 నుండి 40 ఏళ్ళు దాటాక జాయింట్ పెయిన్స్, స్టిఫ్నెస్, వాపు, నరాలు లాగడం చాలా మందికి సాధారణ సమస్యలుగా మారిపోయాయి. పెయిన్ కిల్లర్ వేసుకుంటే కొంతసేపు ఉపశమనం వస్తుంది, కానీ మళ్ళీ నొప్పి ఎందుకు వస్తుందో తెలుసా? ఎందుకంటే పెయిన్ కిల్లర్ వేస్తే కొంతసేపు ఉపశమనం వస్తుంది, కానీ మళ్ళీ నొప్పి తిరిగి వస్తుంది. ఎందుకంటే సమస్య బయట కాదు, లోపల ఉంది. మరి వీటికి సొల్యూషన్ ఏంటి? అందుకే ఈరోజు వీడియోలో ఆయుర్వేద ప్రిన్సిపల్స్ ఆధారంగా పనిచేసే ఒక పవర్ఫుల్ ఆయిల్ గురించి, అది ఎలా పనిచేస్తుంది, ఎవరికి ఉపయోగపడుతుంది, ఎలా వాడాలి, అంటే నిజంగా ఫలితం వస్తుందా, అన్నీ పూర్తిగా వివరంగా చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. చూసే ముందు ఒకసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మా 26 సంవత్సరాల ఆయుర్వేద ప్రాక్టీస్లో మేము ఇప్పటి వరకు 1 మిలియన్ అంటే 10 లక్షల మందికి స్పైన్, జాయింట్, సయాటికా, షోల్డర్ పెయిన్స్ వంటి సమస్యలకు ట్రీట్ చేశాం. 1 లక్ష మందికి పైగా నీ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు 4 లక్షల మందికి పైగా స్పైన్ సర్జరీలను నివారించగలిగాం. ఆ అనుభవంతోనే ఈరోజు మీ నొప్పికి రూట్ కాజ్ నుంచి దూరం చేసే బ్రహ్మాండమైన సొల్యూషన్ని తీసుకొచ్చాను. ఒకసారి ఆలోచించండి, కారు ఇంజన్లో ఆయిల్ లేకపోతే రాపిడి పెరుగుతుంది కదా. అదేవిధంగా మన కీళ్లలో లూబ్రికేషన్ తగ్గితే మొదట చిన్న నొప్పి, ఆ తర్వాత స్టిఫ్నెస్, చివరికి మూమెంట్లో కూడా ఇబ్బంది కలుగుతుంది. ఒకటి గుర్తు పెట్టుకోండి, మన శరీరంలో నొప్పి అనేది ఒక్కసారిగా రాదు, అది ఒక ప్రాసెస్. మొదట ఇన్ఫ్లమేషన్ లేదా వాపు. మోకాలు, భుజం, మెడ, బ్యాక్ ఇలా ఏ జాయింట్ అయినా ముందు అక్కడ చిన్నగా వాపు మొదలవుతుంది. ఈ వాపు వల్ల అక్కడ టిష్యూ స్టిఫ్గా మారుతుంది, మూమెంట్ తగ్గుతుంది, అలాగే సర్క్యులేషన్ మందగిస్తుంది. ఇది అలాగే అన్ట్రీటెడ్గా వదిలేస్తే నొప్పి దీర్ఘకాలికంగా మారుతుంది. తర్వాత రక్త ప్రసరణ తగ్గడం. మన మజిల్స్ మరియు జాయింట్స్కి సరైన రక్త ప్రసరణ అవసరం, కానీ ఎక్కువసేపు కూర్చోవడం, స్ట్రెస్ లేదా ఏజ్ వల్ల ఆ ప్రాంతంలో బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది. బ్లడ్ సర్క్యులేషన్ తగ్గితే స్టిఫ్నెస్ పెరుగుతుంది, హీలింగ్ స్లో అవుతుంది, పెయిన్ సిగ్నల్స్ ఎక్కువ అవుతాయి. ఇక్కడ ఒక చిన్న విషయం కామెంట్లో చెప్పండి, మీకు ఎక్కువగా ఏ నొప్పి ఇబ్బంది పెడుతుంది? నెంబర్ 1 మెడ నొప్పి, నెంబర్ 2 నడుము నొప్పి, నెంబర్ 3 మోకాలు నొప్పి, నెంబర్ 4 సయాటికా. కింద నెంబర్ కామెంట్ చేయండి. మీ సమస్యకు సరిపోయే సొల్యూషన్ కూడా ఈ వీడియోలో తప్పకుండా చెప్తాను. నెంబర్ 3 నర్వ్ ఇరిటేషన్. ప్రత్యేకంగా సయాటికాలో, సయాటికా లాంటి సమస్యల్లో పైన్ దగ్గర నర్వ్ కంప్రెస్ అవ్వడం వల్ల నొప్పి కాలు మొత్తం పాకుతుంది. అది బర్నింగ్గా, పుల్లింగ్గా, ఎలక్ట్రిక్ షాక్లా అనిపిస్తుంది. కాబట్టి నొప్పి అనేది ఒకదాని తర్వాత ఒకటిలా ఒక ప్రాసెస్లో జరుగుతుంది. ఇక ఆయుర్వేద విషయానికి వస్తే కీళ్ళ నొప్పి, నడుము నొప్పి, మెడ నొప్పి ఇవన్నీ వాత ప్రకోపం వల్ల వస్తాయి. అంటే మీ శరీరంలో వాతం పెరిగితే అది డ్రైనెస్కి కారణమవుతుంది, ల్యూబ్రికేషన్ తగ్గుతుంది, స్టిఫ్నెస్ పెరుగుతుంది, ముఖ్యంగా క్రాకింగ్ సౌండ్స్ వస్తాయి. అందుకే వాతం శాంతించే విధంగా ఈ సమస్యలకి స్నిగ్ధత అంటే ఆయిలీనెస్ని ఇవ్వాలి, ఉష్ణత అంటే వామ్త్ను ఇవ్వాలి, రక్త ప్రసరణను కూడా పెంచాలి. మూల కారణానికి మందు ఇవ్వాలే కానీ తాత్కాలిక ఉపశమనం కాదు. పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు వాడితే రూట్ కాజ్ నుండి సమస్య తగ్గదు, కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభిస్తుంది.
కాబట్టి పర్మనెంట్ పెయిన్ రిలీఫ్ రావాలంటే వాపు తగ్గాలి, సర్క్యులేషన్ మెరుగుపడాలి, మజిల్స్ రిలాక్స్ అవ్వాలి, వాతం బ్యాలెన్స్ అవ్వాలి. ఈ 4 ఒకేసారి జరిగితేనే నిజమైన ఉపశమనం వస్తుంది. అందుకే ఇప్పుడు ఈ 4 స్థాయిల్లో పనిచేసే ఒక శక్తివంతమైన ఆయుర్వేద ఫార్ములేషన్ గురించి తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఏదైనా కొత్తగా తెలుసుకున్నారు అనిపిస్తే వెంటనే వీడియోని లైక్ కొట్టండి. అలాగే మీకు ఉన్న ఇతర సమస్యలకి కూడా ఇలాంటి సొల్యూషన్ కావాలంటే వాట్సాప్ కమ్యూనిటీని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మనకు ఇప్పుడు ఒక విషయం క్లియర్ అయింది. అదే నొప్పి తగ్గాలంటే కేవలం పైన ఏదైనా రాసుకోవడం సరిపోదు. అందుకే ఆయుర్వేదంలో మజిల్స్, నరాలు, జాయింట్స్ లోపలికి వెళ్ళి లోతుగా పనిచేసే మెడికేటెడ్ ఆయిల్స్ ఉపయోగించమని చెబుతారు. అలాంటి స్ట్రాంగ్ ఆయుర్వేద ప్రిన్సిపల్స్తో 26 సంవత్సరాల అనుభవంతో రూపొందించిన ఒక ప్రత్యేకమైన ఆయిల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆయిల్స్లో ఉన్న కీ ఇంగ్రీడియంట్స్ ఎలా వాపును తగ్గిస్తాయి, ఎలా రక్త ప్రసరణను పెంచుతాయి, ఎలా నొప్పిని సహజంగా ఉపశమనం చేస్తాయి, ఇప్పుడు ఒక్కొక్కటి వివరంగా చూద్దాం. మరి ఇప్పుడు ఆ ఆయిల్లో ఉన్న కొన్ని ముఖ్యమైన పదార్థాలు ఎలా పనిచేస్తాయో చూద్దాం. నెంబర్ 1, ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్. ఆయుర్వేదంలో ఆవ నూనెను వాతం తగ్గించే శక్తివంతమైన ఆయిల్గా భావిస్తారు. ఇది న్యాచురల్ వార్మింగ్ నేచర్ కలిగి ఉంటుంది. అంటే ఇది శరీరంలో అప్లై చేసిన ప్రాంతాన్ని మెల్లగా వేడిగా చేస్తుంది. దానివల్ల అక్కడ రక్త ప్రసరణ వేగంగా పెరుగుతుంది. స్టిఫ్గా ఉన్న కండరాలు మెల్లగా రిలాక్స్ అవుతాయి. కీళ్లలో ఉన్న స్టిఫ్నెస్ తగ్గుతుంది. అందుకే చాలా ఆయుర్వేద చికిత్సల్లో మసాజ్ కోసం ఆవ నూనె బేస్గా ఉపయోగిస్తారు. నెంబర్ 2, యూకలిప్టస్ ఆయిల్. ఈ ఆయిల్లో ఉన్న మరో ముఖ్యమైన పదార్థం యూకలిప్టస్ ఆయిల్. ఇది న్యాచురల్గా అనాల్జెసిక్ అంటే పెయిన్ రిలీవింగ్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే వాపును తగ్గించే లక్షణాలు కలిగి ఉంటాయి. ఇది అప్లై చేసినప్పుడు మొదట కూలింగ్ సెన్సేషన్ ఇస్తుంది, కొద్దిసేపటికి మైల్డ్ వామ్త్ ఇస్తుంది. ఈ కాంబినేషన్ వల్ల నొప్పి సిగ్నల్స్ తగ్గుతాయి, వాపు తగ్గుతుంది, మజిల్స్ రిలాక్స్ అవుతాయి. అందుకే చాలా పెయిన్ రిలీఫ్ ఫార్ములేషన్స్లో యూకలిప్టస్ ఆయిల్ తప్పనిసరిగా ఉపయోగిస్తారు. నెంబర్ 3, కర్పూరం అంటే క్యాంఫర్. కర్పూరం అనేది చాలా కాలంగా ఉపయోగిస్తున్న న్యాచురల్ పెయిన్ రిలీవర్. ఇది స్కిన్ మీద అప్లై చేసినప్పుడు అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ని యాక్టివేట్ చేస్తుంది. దానివల్ల నొప్పి ఉన్న ప్రాంతంలో హీట్ జనరేషన్ పెరుగుతుంది. దానివల్ల మజిల్స్ టెన్షన్ తగ్గుతుంది, జాయింట్ స్టిఫ్నెస్ తగ్గుతుంది. అందుకే చాలా ట్రెడిషనల్ పెయిన్ ఆయిల్స్లో కర్పూరం ప్రధాన పాత్ర పోషిస్తుంది. నెంబర్ 4, పుదీనా కా ఫూల్ అంటే పుదీనా ఫూల్ ఎక్స్ట్రాక్ట్. పుదీనా ఫూల్ లేదా మింట్ ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్ ఈ ఆయిల్ యొక్క ఒక ప్రత్యేకమైన కూలింగ్ మరియు సూదింగ్ ఎఫెక్టివ్ ఇస్తుంది. ఇది మజిల్ స్పాజమ్స్ను తగ్గిస్తుంది, నరాల్లో వచ్చే బర్నింగ్ సెన్సేషన్ను తగ్గిస్తుంది, ఆ ప్రాంతాన్ని రిఫ్రెష్ చేస్తుంది. అందుకే సయాటికా లాంటి నర్వ్ రిలేటెడ్ పెయిన్స్లో ఇది చాలా సహాయపడుతుంది. నెంబర్ 5, లెమన్ గ్రాస్ ఆయిల్. లెమన్ గ్రాస్ ఆయిల్లో న్యాచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి జాయింట్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడతాయి, మజిల్ సోర్నెస్ని తగ్గిస్తాయి. అలాగే ఒక ఫ్రెష్ హెర్బల్ అరోమా కూడా ఇస్తాయి. దీంతో మసాజ్ చేసినప్పుడు శరీరం రిలాక్స్ ఫీల్ అవుతుంది. నెంబర్ 6, నువ్వుల నూనె. ఈ ఆయిల్కు బేస్గా ఉపయోగించే మరో ముఖ్యమైన పదార్థం నువ్వుల నూనె. ఆయుర్వేదంలో ఇది డీప్ పెనిట్రేటింగ్ ఆయిల్గా చాలా ప్రసిద్ధి. అంటే ఇది స్కిన్ మీద మాత్రమే కాకుండా లోపల టిష్యూస్ వరకు చేరి పనిచేస్తుంది. దానివల్ల హెర్బ్స్ యొక్క గుణాలు లోతుగా చేరుతాయి, జాయింట్స్కి నరిష్మెంట్ అందుతుంది, వాతం బ్యాలెన్స్ అవుతుంది. ఈ అన్ని పదార్థాలు కలిసి పనిచేసి వాపును పూర్తిగా తగ్గిస్తాయి, రక్త ప్రసరణను పెంచుతాయి, కండరాలు రిలాక్స్ చేస్తాయి, జాయింట్ స్టిఫ్నెస్ను కూడా తగ్గిస్తాయి. అందుకే ఈ ఆయిల్ మెడ నొప్పి, నడుము నొప్పి, సయాటికా, మోకాలి నొప్పి, షోల్డర్ పెయిన్, యాంకిల్ పెయిన్ లాంటి సమస్యల్లో సహాయపడుతుంది. ఇక్కడ చెప్పిన ఈ పదార్థాలన్నీ కలిపి పనిచేసినప్పుడు నొప్పి మీద ఎలా ప్రభావం చూపుతాయో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కానీ ముందు ఒకటి చెప్పండి, ఇందులో ముందే మీరు ఇంట్లో ఉపయోగించిన పదార్థం ఏదైనా ఉందా?
ఆవ నూనెనా, కర్పూరమా లేక పుదీనానా? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇప్పుడు మీరు ఒక విషయం గమనించి ఉంటారు. ఈ పదార్థాలన్నీ ఒక్కటిగా వేరువేరుగా ఎంతో శక్తివంతమైనవి, కానీ ఇవన్నీ సరైన నిష్పత్తిలో ఆయుర్వేద విధానంలో కలిస్తే వాటి ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ రోజుల్లో చాలామంది ఇంట్లో ఏదైనా తయారు చేసుకోవడం కంటే పూర్తిగా ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్తో తయారైన మెడికేటెడ్ ఆయిల్స్ను ఉపయోగిస్తున్నారు. అలాంటి ఒక ప్రత్యేకమైన ఆయుర్వేద ఆయిల్ గురించి ఇప్పుడు చెప్పాలి. అదే ఆయుర్సేజస్ పెయిన్ ఆయిల్. ఇది నార్మల్ పెయిన్ ఆయిల్ కాదు. సుమారు 26 సంవత్సరాల ఆయుర్వేద అనుభవంతో రూపొందించిన ఒక ప్రత్యేకమైన మెడికేటెడ్ ఆయిల్. ఈ ఆయిల్లో 30కి పైగా శక్తివంతమైన ఆయుర్వేద హెర్బ్స్, డికాక్షన్స్, జ్యూసెస్ మరియు పేస్ట్ రూపంలో కలిపి సాంప్రదాయ విధానంలో తయారు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఆయిల్ను సరైన విధంగా ఎలా ఉపయోగించాలి అనేది చూద్దాం. ముందుగా కొద్దిగా ఆయిల్ని తీసుకొని దాన్ని లైట్గా వెచ్చగా చేయాలి. చాలా వేడిగా చేయాల్సిన అవసరం లేదు. కేవలం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మీ చేతిలో కొద్దిగా ఆయిల్ తీసుకొని 2 చేతులతో రుద్ది ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయండి. అది మెడ నొప్పి కావచ్చు, నడుము నొప్పి కావచ్చు, సయాటికా వల్ల కాలి నరాల లాగుడు కావచ్చు, మోకాలి నొప్పి కావచ్చు, లేదా భుజం నొప్పి, యాంకిల్ నొప్పి కూడా కావచ్చు. అప్లై చేసిన తర్వాత కనీసం 5 నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల ఆయిల్లో ఉన్న మూలికల గుణాలు చర్మం లోపలికి చొచ్చుకుపోయి ఆ ప్రాంతంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి మరియు మజిల్ స్టిఫ్నెస్ని తగ్గించడంలో సహాయపడతాయి. మసాజ్ చేసిన తర్వాత అవకాశం ఉంటే గోరువెచ్చని కంప్రెస్ పెట్టుకోవచ్చు. ఇది నొప్పి ఉపశమనాన్ని ఇంకా వేగవంతం చేస్తుంది. రోజుకు 2-3 సార్లు ఇలా ఉపయోగిస్తే కండరాల టెన్షన్, జాయింట్ స్టిఫ్నెస్ మరియు వాపు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఇది 100% సహజమైన ఆయుర్వేద ఆయిల్ కావడం వల్ల కెమికల్స్ లేకుండా సురక్షితంగా ఉపయోగించవచ్చు. ఈ ఆయిల్ను సరైన విధంగా మరియు క్రమం తప్పకుండా ఉపయోగిస్తే మీరు కొన్ని ముఖ్యమైన మార్పులను గమనిస్తారు. మొదటగా, నొప్పి ఉన్న ప్రాంతంలో స్టిఫ్నెస్ క్రమంగా తగ్గడం మొదలవుతుంది. తర్వాత ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ మెరుగుపడి కండరాలు రిలాక్స్ అయిపోతాయి. దీంతో మెడ తిప్పేటప్పుడు వచ్చే నొప్పి తగ్గుతుంది. నడుము నొప్పి వల్ల కూర్చోలేని సమస్య క్రమంగా తగ్గుతుంది. సయాటికా వల్ల కాలి నరాల్లో వచ్చే లాగుడు తగ్గుతుంది. మోకాళ్లలో వచ్చే గట్టితనం, స్టిఫ్నెస్ మరియు క్రాకింగ్ సౌండ్స్, క్రాక్ శబ్దం కూడా తగ్గుతుంది. షోల్డర్ మూమెంట్స్ మళ్ళీ సులభంగా అవుతుంది. ముఖ్యంగా ఈ ఆయిల్ వాపు, కండరాల టెన్షన్ మరియు నరాల ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతో మీరు మళ్ళీ సులభంగా నడవడం, తిరగడం, రోజువారీ పనులు చేయడం వంటి వాటిని కంఫర్టబుల్గా చేయగలుగుతారు. ఎందుకంటే ఆయుర్వేదం ప్రకారం నొప్పి సమస్యల్లో ముఖ్యమైన పాత్ర పోషించే వాత దోషం సమతుల్యంగా మారినప్పుడు శరీరం మళ్ళీ సహజ స్థితికి రావడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు మీలో చాలామంది ఈ ఆయిల్ ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే ఆయిల్ మీ చేతిలో వచ్చి వాలుతుంది. మీకు ఒక విషయం చెప్పాలి. మన నొప్పి అనేది ఏదో సమస్య ఉంది, దయచేసి నన్ను జాగ్రత్తగా చూసుకో అని మన శరీరం మనకిచ్చే ఒక వార్నింగ్ సిగ్నల్. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఆ నొప్పిని తాత్కాలికంగా తగ్గించే టాబ్లెట్ల మీద ఆధారపడిపోతారు. అది కొద్దిసేపు ఉపశమనం ఇవ్వచ్చు, కానీ అసలు సమస్య అయిన ఇన్ఫ్లమేషన్, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం, మజిల్ స్టిఫ్నెస్ వంటి కారణాలను అది సరిచేయదు. అందుకే ఆయుర్వేదంలో ఒక ముఖ్యమైన సిద్ధాంతం ఉంది. అదే నొప్పిని కేవలం తగ్గించకూడదు, దాని మూల కారణాన్ని సరిచేయాలి అని. అక్కడే ఈ మా ఆయుర్వేదిక్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ యొక్క ప్రత్యేకత కనిపిస్తుంది. ఈ ఆయిల్లో ఉన్న సహజమైన ఆయుర్వేద ఔషధ గుణాలు వాపును తగ్గించడంలో, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో, కండరాలు మరియు జాయింట్స్ను రిలాక్స్ చేయడంలో సహాయపడతాయి. ఈ ఆయిల్ని రెగ్యులర్గా ఉపయోగిస్తే మోకాళ్ళ నొప్పి, మెడ నొప్పి, భుజం నొప్పి, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్ వంటి సమస్యల్లో
మంచి ఉపశమనం పొందవచ్చు. అందుకే మీరు కూడా తరచూ ఈ రకాల నొప్పులతో బాధపడుతున్నట్లయితే ప్రతిరోజు కొంతసేపు ఈ ఆయిల్తో సున్నితంగా మసాజ్ చేయడం ఒక మంచి అలవాటు అవుతుంది. చివరగా ఒక చిన్న సలహా: నొప్పిని నిర్లక్ష్యం చేయకండి. శరీరం ఇచ్చే సంకేతాలను వినండి. సహజమైన ఆయుర్వేద మార్గాలను ఎంచుకోండి. ఇంకా మీకు జాయింట్ పెయిన్, మజిల్ పెయిన్ లేదా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వంటి సమస్యలు ఉంటే క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ద్వారా ఆన్లైన్లో కన్సల్ట్ అవ్వచ్చు, లేదా నేరుగా వర్ధన ఆయుర్వేదాను కూడా సంప్రదించవచ్చు. ఎందుకంటే మేము ఆయుర్వేద చికిత్సలో 26 ఏళ్లుగా 10 లక్షల మందికి వెన్ను, కీళ్ళు, క్యాన్సర్ వంటి అనేక రకాల సమస్యలకు చికిత్స చేసి మెరుగైన ఫలితాలను అందిస్తున్నాము. అంతేకాకుండా 4 లక్షల స్పైన్ సర్జరీలు మరియు 1 లక్ష కీళ్ల సర్జరీలను కూడా నివారించగలిగాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. నారాయణగూడ, తార్నాక, బంజారాహిల్స్, విజయవాడ, కర్నూలులో మాకు బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలము. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైనది. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. ఇలాంటి హెల్త్ టిప్స్ మరిన్ని పొందాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఈ పెయిన్ ఆయిల్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఆరోగ్యంగా ఉండండి, నొప్పి లేకుండా జీవించండి. ఆయుర్వేద జ్ఞానాన్ని మీ జీవితంలో భాగం చేసుకోండి.